అందరికీ శుభోదయం. అందరికీ కూడా మలపాక మడి వంటల్లో చేసే ప్రక్రియ ఇవాళ అరటికాయ కూర చేస్తున్నానండి. దాన్ని చేసి చూపించే విధానం మీకు చెప్తాను. ముందుగా 2 అరటికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి గిన్నెలో నీళ్లు పోసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని ఉడకబెట్టాలండి. ఈ అరటికాయలు ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసాం అనుకోండి, శుభ్రంగా ఉడుకుతాయి. అంతేకాదు అరటికాయలు ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉండకుండా పోతాయి. ఇవాళ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే సొంతంగా సెల్ఫీ వీడియో తీస్తున్నాను. చూస్తూ ఉండండి. అరటికాయ కూర చాలా అద్భుతంగా చేస్తాను. మీరు అనుకోవచ్చు అరటికాయ కూర కూడా చూపించడం ఏంటండి అని. చూపిస్తానండి. ప్రతి వంటకం కూడా చేసే విధానం ఉంటుంది. మడిగా చేసే విధానం, రుచిగా చేసే విధానం ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఆ రకంగా నేను వంట చేసి చూపిస్తాను. పూర్తిగా చూడండి. చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ ఉండండి. చూశారు కదండి, శుభ్రంగా అరటికాయలు కొత్త ఉడుకుతున్నాయి. అలాగే ఈ కూరకు సరిపడా 1 చెంచాడు శనగపప్పు, 1 అర చెంచాడు ఆవాలు, 1 చెంచా పొట్టు మినపప్పు అండి. ఎందుకంటే పోపులో వేస్తే కమ్మగా ఉంటుంది కాబట్టి. అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 కరివేపాకు రొబ్బ. చూడండి, శుభ్రంగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వాష్ చేయాలి. శుభ్రంగా ఇలా వాష్ చేసేయాలండి. వాష్ చేసిన తర్వాత దీన్ని చేసే ప్రక్రియ చూపిస్తాను. మళ్ళీ పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. దీంట్లో 1 3 చెంచాలు పప్పు నూనె వేసానండి. ఈ కూర పప్పు నూనెతో పోపెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పసుపు ఉంచాలి, పోపు అయితే రెడీ చేసుకున్నానో దాన్ని అందులో వేస్తాను అన్నమాట. ఈ పోపు వేగిస్తానండి. దీన్ని వేగిస్తూ ఉంటాను. పప్పు నూనెతో వేగిస్తున్నాను కాబట్టి అది పొంగుతూ ఉంటుందండి. అలాగే ఇంగు కూడా వేస్తున్నాను. ఇలాగా పోపు వేగిస్తూ ఉండాలండి. పోపు వేగుతుంటేనే చాలా గుమగుమలాడిపోతుంది. ఎందుకంటే పప్పు నూనె 1, 2 ఇంగువ. మన పూర్వీకులు చేసే వంటకాల్లో పప్పు నూనెతో ఇంగువతో చేసేవారు కాబట్టి చక్కటి వాసన వచ్చేది. పైగా ఏ వంట చేస్తున్నామో సులువుగా కనిపెట్టేసేవారు. వాళ్ళ బలన వంట చేస్తున్నారు కదా అని. చూడండి, పోపు దూరంగా వేగిందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేయాలి. అలాగే కరివేపాకు కూడా వేయాలండి. కొన్ని పచ్చిమిరపకాయలు బిస్మిస్లు ఆడుతున్నాయి. మా గృహలక్ష్మి నా మీద బుసబుసలు అన్నట్టుగా పచ్చిమిరపకాయలు బుసబుసలు ఆడుతున్నాయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ అరటికాయ కూరకండి 1 చిటికెడు చింతపండు మొగ్గు కూడా వేయాలండి. చింతపండు పులుసు వేయాలి. చాలా బాగుంటుందండి రుచి. ఆ చింతపండు పులుసు కూడా వేసి చక్కగా కలపాలండి. అంటే చాలామంది నిమ్మకాయ వేసుకుంటారు, నిమ్మకాయ తిండుకుంటారు. నిమ్మకాయ కంటే కూడా ఈ చింతపండు పులుసు వేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా జబ్బు కూడా చేయదు. పైగా అరటికాయలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఆ పోపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేయాలండి. వేసి దూరంగా కలపాలి. ఇప్పుడు ఈ కూరకు సరిపడా సాల్ట్ అండి, 1 అర చెంచాడు సాల్ట్ వేస్తున్నాను. నేనే వీడియో తీసుకోవడం వల్ల కొన్ని పక్కకి వెళ్ళిపోతుంది వీడియో. ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కలిపితే మనం చక్కెరగా తరిగి ఉడకబెట్టింది అంతా కూడా గుజ్జులా తయారవుతుందండి. చక్కగా గుజ్జులా తయారైన తర్వాత ఈ అరటికాయ కూర 2 నిమిషాలు మగ్గిన వాళ్ళ పొయ్యి మీద. ఈ అరటికాయలో చాలా విశేషం ఉందండి. ఎందుకంటే 1 అరటికాయలో దాదాపుగా 80 గ్రాములు ఉండే పోషకాలు ఉంటాయన్నమాట. ఇందులో ఒకటి 65 కిలోల క్యాలరీ ఉంటుందండి. రెండవది ప్రోటీన్ 1 గ్రాము ఉంటుంది. ఫ్యాట్ కూడా 1% ఉంటుంది. హైడ్రేట్స్ కూడా 162 గ్రామ్స్ ఉంటాయండి. ఫైబర్ 1.1 గ్రామ్ ఉంటుంది. పొటాషియం 264 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే ఇవన్నీ కాగితం రాసుకున్నానండి డాక్టర్ గారు చెప్పినప్పుడు.
ఎందుకంటే మనం తోచింది చెప్పకూడదు. డాక్టర్ గారిని అడిగి అండ్ అరటికాయలు ఏంటి విశేషాలు ఉంటాయని చెప్పేసి అడిగాను. పెద్దవాళ్ళు ఎవరింట్లో ఉంటే కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అందుబాటు అవకాశం లేదు కాబట్టి డాక్టర్ గారిని కనుక్కుంటే అరటికాయలు ఈ రకమైనటువంటి ఔషధాలన్నీ కూడా ఉంటాయన్నారు. ఆయన చెప్పినవన్నీ కూడా నేను ఒక 5 మీద రాసుకొని మీకు తెలియపరుస్తున్నాను. కనుక మీరు కూడా కొంతమందికి అరటి చెట్లు వేసుకుని ఆనమైతే ఉంటుంది, కొంతమందికి ఆనమైతే ఉండదు. ఒకవేళ ఉంటే కనుక ఈ అరటికాయ కూరని చక్కగా చేసుకోవచ్చు. నాకు అరటికాయలంటే నిన్న మా ఫ్రెండ్ సహారా చేసే షావుకర్ గారు ఒక ఆయన ఇంటికి వెళ్తే వారింట్లో ఆర్థికం పెట్టిస్తే ఆయన స్వయంపాక మీద పొత్తల మీద అరటికాయలు ఇచ్చారు. చక్కగా రెండు అరటికాయలు చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా లావుగా ఉన్నాయి. ఆ రెండు కూడా శుభ్రంగా కడుక్కొచ్చి ఈ రకంగా అరటికాయ కూర చేసుకున్నాను. నేను ఇలా చేసుకోవడం వల్ల ఆయన ఇంట్లో చేసిన కార్యక్రమానికి తృప్తి ఉంటుంది. మంచి అరటికాయలు కాబట్టి చేసుకుని తిన్నందుకు నాకు తృప్తి ఉంటుంది. కనుక మీరందరూ కూడా నా ఛానల్ చూసి ఈ అరటికాయ కూరని ఇలా చక్కగా చేసుకొని మడిగా శుచిగా శుభ్రంగా చేసుకుని తిని ఆనందించండి. మీరందరూ నా ఛానల్ ఆదరాభిమానులతో అభిమానించాలి. మీ మలపాక యూట్యూబ్ ఛానల్లో మడిపాక మడి వంటల్లో మరిన్ని రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. అందరూ బాగుండాలి. మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు. నమస్కారం.